అయోధ్యను అక్కడ రామ మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెబుతున్న బీజేపీ నేతల మాటల్లోని డొల్లతనం ఒక వర్షానికే బయటపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు రామ్లల్లా కొలువు తీరిన గర్భగుడిలోకి వర్షపు నీరు ప్రవేశించగా అయోధ్య పట్టణం దాదాపు నీటి మునిగింది. రామయ్య నీవే దిక్కు అంటూ భక్తులు వాపోతున్నారు. పట్టణంలో మోకాళ్ల లోతు నీటితో రోడ్లు వీధులు కలిసిపోయి చెరువులను తలపిస్తున్నాయి. రామ మందిరం సమీపంలోని నివాసాలు కూడా పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు నీట మునిగిపోయాయి. స్థానికులు మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు. వర్షం పడిన ప్రతిసారి తమకు ఈ తిప్పలు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కష్టాలకు లెక్కే లేదని వాపోతున్నారు. వీధులు పూర్తి బురదమయంగా ఉండటంతో వాహనాలు వీధుల్లోకి రాలేని స్థితి నెలకొంది. భవన నిర్మాణాల్లో లోపాలు కూడా కలిసి అయోధ్యను దారుణంగా మారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొఫెషనల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ జవాన్ల శిబిరాల్లో వరద నీరు చేరింది. మీర్జాపూర్ లోని కాన్షీరామ్ కాలనీ ఉన్న వారి శిబిరాలు ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయాయి. వారి వస్తువులన్నీ కూడా నీటిలో తేలి ఆడుతున్నాయి. శిబిరాల్లో మోకాలి లోతి నీరు నిలిచిపోవటంతో జవాన్లు ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయోధ్య మందిరంలోకి గర్భగుడి పైకప్పు నుంచి కారిన వర్షం అయితే నీరు పేరుకుపోతుందంటూ ప్రధాన పూజారి వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ ఆరోపణలను రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా దీనిని ఖండించారు. గర్భగుడిలో ఎలాంటి లీకేజీలు లేవని, విద్యుత్ వైర్లు బిగించడానికి ఏర్పాటు చేసిన పైప్ లైన్ల ద్వారా కొద్దిగా నీరు కిందకు వచ్చినట్లు ఆయన వివరించారు.